గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ పేపర్స్ వాచ్. నేను లయా. ఇక ఈ రోజు ప్రధానంగా ఏ దినపత్రికల్లో ఏ వార్తలను హైలైట్ చేశారో ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ముందుగా ఈనాడు దినపత్రికలో చూసుకుంటే 4600 గురుకుల కొలువులు అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా ఒక వార్తను హైలైట్ చేస్తూ వచ్చారు. బీసీ గురుకులాల్లో భర్తీకి ఆమోదం 2019-20 నుంచి 119 కొత్త గురుకులాలు అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా వార్తనిచ్చారు. కొత్తగా 119 బీసీ గురుకులాల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు వెలువరించింది. అయితే నియోజకవర్గాల్లో ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్న నిర్ణయ బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించింది. ఈ మేరకు ప్రాథమికంగా ప్రాంతాలను ఎంపిక చేసి ప్రభుత్వానికి పంపించారు. ఈ జాబితాలో ఉన్నతాధికారులు కొన్ని మార్పులు చేసి తుది ఆమోదానికి ముఖ్యమంత్రికి పంపించారు. శాసనసభ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికల నిబంధనావళి నేపథ్యంలో దసరానికి ఆమోదం లభించలేదు. సో దానికి సంబంధించి కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక 119 కొత్త గురుకులాలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో దానికి సంబంధించి కూడా పంచాయతీ ఎన్నికల అనంతరం ఈ దసరానికి ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరో వార్తను చూసుకున్నట్టయితే చందా కొచ్చర్పై సిబిఐ కేసు అంటూ కూడా ప్రధానంగా మరో వార్తనిచ్చారు. వీడియోకాన్ కు ఐసీఐసీఐ రుణం మంజూరు వ్యవహారం, ఐసీఐసీఐ బ్యాంక్ వీడియోకాన్ రుణాల మంజూరు వ్యవహారంపై కేసులు నమోదు చేసినట్టు గురువారం సిబిఐ వర్గాలు తెలిపాయి. అయితే ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ దూత్లపై కేసులు నమోదయ్యాయి. దీపక్ కొచ్చర్ నిర్వహిస్తున్న సుప్రీం ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థలపైన కేసులు పెట్టింది. సో దానికి సంబంధించి కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే బ్యాలెట్ల ప్రశ్నే లేదు, ఈవీఎంలపై విమర్శలకు వెరవం, కొందరు కావాలనే బురద జల్లుతున్నారు, పాత పద్ధతికి మళ్లడం అనేది జరగదు, మరోసారి స్పష్టం చేసిన ప్రధాన ఎన్నికల కమిషనర్ అరోడా అంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. అయితే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల స్థానంలో మళ్లీ బ్యాలెట్ పత్రాలను ప్రవేశపెట్టాలని వివిధ వర్గాలు చేస్తున్న డిమాండ్లను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాత పద్ధతికి వెళ్లేది లేదంటూ తేల్చి చెప్పేసింది. కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వకంగానే ఈవీఎంలపై బురద జల్లుతున్నాయని, వాటికి తాము వెనకబోమని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోడా స్పష్టం చేశారు. సో దానికి సంబంధించి కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే ప్రవేశ పరీక్షల తేదీల్లో మార్పు, మే 20న లాసెట్, 31న ఎడ్సెట్, సెట్స్ కన్వీనర్ల సమావేశంలో నిర్ణయం అంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. అయితే ప్రవేశ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. మే 20న లాసెట్ పరీక్ష, అదేవిధంగా 31న ఎడ్సెట్ పరీక్షను నిర్వహించనున్నారు అధికారులు. దానికి సంబంధించి కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే నాడు ఉగ్రవాది, నేడు అశోక్ చక్ర అంటూ కూడా ప్రధానంగా మరో వార్తను హైలైట్ చేశారు. అమరవీరుడికి మరణానంతర అవార్డు, ఒకప్పుడు ఉగ్రవాదిగా ఉన్న వ్యక్తి మనసు మార్చుకుని భద్రతా దళాలకు లొంగిపోయారు. అంతేకాదు భారత సైన్యంలో చేరాడు. ఇక జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ఎరవేసే క్రతువుల్లో ఉత్సాహంగా పాల్పంచుకున్నారు. ముష్కరులతో ముఖాముఖి తలపడుతూ అమరుడయ్యారు. స్ఫూర్తిదాయకమైన ఈ వీర సైనికుడికి శాంతి కాలంలో ఇచ్చే అత్యున్నత సాహస పురస్కారం అశోక్ చక్రను ప్రభుత్వం ప్రకటించింది. సో దానికి సంబంధించి కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే పిఎస్ఎల్వి విజయవంతం, కక్షలోకి కలాం షాట్ అంటూ కూడా మరో వార్తనిచ్చారు. నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి గురువారం అర్ధరాత్రి నింగిలోకి పంపిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-44 ప్రయోగం విజయవంతమైంది. బుధవారం రాత్రి 7:37 ప్రారంభమైన కౌంట్డౌన్ ప్రక్రియ నిరంతరాయంగా 28 గంటల పాటు కొనసాగింది. అయితే గురువారం రాత్రి 11:37 పిఎస్ఎల్వి C-44 నింగిలోకి దూసుకెళ్లింది. దీని ద్వారా తమిళనాడు ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన 1.2 కిలోల బరువున్న కలాం శాట్తో పాటు 740 కిలోల మైక్రోషాట్ ఆర్ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టారు. సో దానికి సంబంధించి కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే కోర్టుకెక్కిన కాంగ్రెస్ అంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. తెరాస అభ్యర్థుల ఎన్నికపై హైకోర్టులో సవాల్, పొన్నం, నాగం, రేవంత్ రెడ్డి, డీకే అరుణ సహా 12 మంది సీనియర్ నేతల పిటిషన్లు అంటూ కూడా మరో వార్తనిచ్చారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో అధికార తెరాస అక్రమాలకు పాల్పడిందని, రాష్ట్ర ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారంటూ కూడా ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు న్యాయ పోరాటానికి సిద్దమయ్యారు. తమపై గెలుపొందిన తెరాస అభ్యర్థుల ఎన్నికను సవాల్ చేస్తూ 12 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, ఒక తెలుగుదేశం అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారు. తెరాస ఎమ్మెల్యేల ఎన్నికను రద్దు చేయాలంటూ కోరుతూ కాంగ్రెస్ కు చెందిన నాగం జనార్దన్ రెడ్డి, అదేవిధంగా డీకే అరుణ, దాసోజు శ్రవణ్ కుమార్, రేవంత్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, పద్మావతి, కాసాని జ్ఞానేశ్వర్, అద్దంకి దయాకర్, పవన్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, ఫిరోజ్ ఖాన్, తేదేపాకు చెందిన చంద్రశేఖర్ ఎన్నికల పిటిషన్లు దాఖలు చేశారు. సో దానికి సంబంధించి కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. రైట్, ఇక మరో దినపత్రిక విజయక్రాంతిలో చూసుకున్నట్టయితే కనుక కొచ్చర్పై సిబిఐ కేసు అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా వార్తను హైలైట్ చేస్తూ వచ్చారు. చందా భర్తతో పాటు వీడియోకాన్ గ్రూప్స్ ఎండీపై ఎఫ్ఐఆర్ నమోదు,
ఐసీఐసీఐ వీడియోకాన్ క్విడ్ ప్రోకో కేసులో ముమ్మర దర్యాప్తు, వేణుగోపాల్ దూత్, దీపక్ కొచ్చర్ కార్యాలయాలపై సీబీఐ దాడులు అంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. దానికి సంబంధించి కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే 4137 పంచాయతీలకు నేడే రెండో విడత పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు వేర్వేరుగా సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్లు, 29,964 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, 6,773 వెబ్ కెమెరాలు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్, అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక అంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో శుక్రవారం రెండో విడత పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4137 గ్రామ పంచాయతీల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రారంభం కానుంది. సో దానికి సంబంధించి కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే గణతంత్ర దినోత్సవాలపై దాడికి ప్లాన్, జైషే మహ్మద్ కుట్రను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు అంటూ కూడా మరో వార్తను హైలైట్ చేశారు. రిపబ్లిక్ డే ఉత్సవాలను ఆనందోత్సాహాలతో జరుపుకునే భారతీయులపై పెద్ద ఎత్తున దాడి చేయాలని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సో ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్, ఆ పరిసర ప్రాంతాల్లో గ్రానైట్ దాడులు జరిపిన ఉగ్రవాది దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించి కూడా వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే ఘనంగా 4వ రోజు హోమం, ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న ఎర్రవల్లి, పాల్గొన్న ముఖ్యమంత్రి దంపతులు అంటూ కూడా యాగానికి సంబంధించి మరో వార్తనిస్తూ వచ్చారు. దేశం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న సహస్ర మహాచండీ యాగం 4వ రోజు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. సుమారు 300 మంది ఋత్వికుల వేద మంత్రోచ్చరణలతో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్ దంపతులు. సో దానికి సంబంధించి కూడా ప్రధానంగా వార్తను హైలైట్ చేస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే అధికారంలోకి వస్తే 24 గంటల్లో 50,000 ఉద్యోగాలు అంటూ కూడా ప్రధానంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సంబంధించి వార్తనిస్తూ వచ్చారు. దేశవ్యాప్తంగా పక్కాగా అమలు చేస్తాం, లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తాం, ఎస్పీ బీఎస్పీతో కలిసి పనిచేస్తాం, ప్రియాంక రాజకీయ ప్రవేశంతో పార్టీలో కొత్త ఉత్సాహం, యూపీ తూర్పుకు చెందిన నేతే తదుపరి సీఎం, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం, సొంత నియోజకవర్గం అమేథీలో ముగిసిన 2 రోజుల టూర్ అంటూ కూడా ప్రధానంగా రాహుల్ వ్యాఖ్యలకు సంబంధించి వార్తనిస్తూ వచ్చారు. ఇక సొంత నియోజకవర్గంలో రాహుల్ గాంధీ నిర్వహించిన 2 రోజుల టూర్ కూడా ముగిసింది. సో దానికి సంబంధించి కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే ధర్మాసనం నుంచి తప్పుకున్న జస్టిస్ సిక్రీ పిటిషన్ నేడు విచారించనున్న మరో బెంచ్ అంటూ కూడా ప్రధానంగా మరో వార్తనిచ్చారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా మన్నెం నాగేశ్వరరావు నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించే బెంచ్ నుంచి తప్పుకున్నట్లుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ గురువారం ప్రకటించారు. ఈ పరిణామంతో ఈ పిటిషన్ శుక్రవారం మరో బెంచ్ విచారించనుంది. ఈ పిటిషన్ను విచారించలేను, దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోవాలంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాది దుష్యంత్ దవేతో జస్టిస్ సిక్రీ పేర్కొన్నారు. సో దానికి సంబంధించి కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే కేంద్రంలో హంగ్, ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే కేంద్రంలో బీజేపీకి షాక్, ఎన్డీఏకు 99 సీట్లు తగ్గే అవకాశం, యూపీఏకు 106 సీట్లు అదనం, ప్రభుత్వ ఏర్పాటులో ఇతర పార్టీలే కీలకం, ఇండియా టుడే, క్వార్బీ ఇన్సెట్ 3 సోషల్ పోల్ సర్వేలో స్పష్టం అంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక దేశంలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే గనక కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందంటూ కూడా సర్వేలో వెల్లడైంది. ఎన్డీఏ కూటమికి మెజార్టీ బాగా తగ్గుతుందంటూ కూడా ఇండియా టుడే కార్బీ ఇన్సైట్స్ నిర్వహించిన 3 నేషనల్ పోల్లో తేలింది. ఈరోజు లోక్సభ ఎన్నికలు జరిగితే ఎలాంటి ఫలితాలు వస్తాయనే దానిపై కూడా దేశవ్యాప్తంగా సర్వే జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే అఖిలేష్ గోమతి నది స్కామ్ అంటూ కూడా ప్రధానంగా వార్తనిచ్చారు. 4 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోమతి నది అభివృద్ధి పథకంలో అక్రమాలు, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ను వెంటాడుతున్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో చేపట్టిన ఈ పథకంలో అక్రమాలు జరిగినట్టు నమోదైన కేసులో దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గురువారం 4 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. సో దానికి సంబంధించి కూడా ప్రధానంగా మరో పేపర్ చూసుకున్నట్టయితే సాక్షి దినపత్రికలో చూసుకుంటే చందా కోచర్పై సీబీఐ కేసు అంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. వీడియోకాన్తో క్విడ్ ప్రోకో వ్యవహారం, రుణాలిచ్చి ముడుపులు తీసుకున్న ఆరోపణ, ఎఫ్ఐఆర్లో భర్త దీపక్, వీడియోకాన్ గ్రూప్ ఎండీ దూత్, వీడియోకాన్
న్యూవర్క్ కార్యాలయాల్లో సోదాలు, కామత్ సహా పలువురు బ్యాంకర్ల పాత్రపై విచారణకు అవకాశం అంటూ కూడా కొచ్చర్పై కేసుకు సంబంధించి వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో నిర్వహిస్తున్న చండీ యాగంలో భాగంగా గురువారం 4వ రోజు అమ్మవారికి హారతి ఇచ్చారు కేసీఆర్ దంపతులు. సో దానికి సంబంధించి కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే రానున్న హంగ్ 99 స్థానాలు కోల్పోనున్న ఎన్డీఏ, యూపీఏకు పెరగనున్న సీట్లు, కీలకంగా మారనున్న ఇతరులు, మ్యాజిక్ ఫిగర్ కు 35 సీట్ల దూరంలో ఎన్డీఏ. ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఫలితాలివే. ఇండియా టుడే కార్వీ సర్వేలో వెల్లడి అంటూ కూడా ప్రధానంగా ఎన్డీఏకు మైనస్, యూపీఏకు ప్లస్ అంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక రీసెంట్ గా ఇండియా టుడే కార్వీ సర్వేలో ఇది వెల్లడైందంటూ కూడా అటు కాంగ్రెస్ వర్గాలు కూడా చెప్తున్నాయి. సో దానికి సంబంధించి ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. మరో వార్తను చూసుకున్నట్టయితే స్ట్రెచర్ పై వైద్య విద్య అంటూ కూడా ప్రధానంగా వార్తనిచ్చారు. అధ్యాపకుల కొరత తీవ్రం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 925 ఖాళీలు. ప్రొఫెసర్ల కొరతతో నాణ్యత కొరవడిన మెడికల్ ఎడ్యుకేషన్. దీంతో టాప్ 100 వైద్య కళాశాలల్లో తెలంగాణకు దక్కని స్థానం. ప్రొఫెసర్ల విరమణతో తగ్గుతున్న పీజీ మెడికల్ సీట్లు. రిటైర్మెంట్ను 65 ఏళ్లకు పెంచాలన్న నిర్ణయం కాగితాలకే పరిమితం. సీనియర్ ప్రొఫెసర్లను వదులుకొని కాంట్రాక్ట్ అధ్యాపకులతో క్లాసులు. తెలంగాణ రిటైర్డ్ మెడికల్ ప్రొఫెసర్లకు మధ్యప్రదేశ్ భారీ ఆఫర్ అంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. సో దానికి సంబంధించి కూడా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే సెట్స్ తేదీల్లో మార్పులు. టీసీఎస్ సూచనతో ఎంట్రన్స్ల తేదీలో మార్చిన ఉన్నత విద్యామండలి. లా సెట్ మే 26కు బదులు మే 20నే నిర్వహణ. పీఈ సెట్ మే 20కి బదులు మే 15 నుంచే. పీజీ ఈసెట్ మే 28 నుంచి 31 వరకు. మే 31న ఎడ్సెట్, ఎంసెట్, ఈసెట్, ఐసెట్ తేదీలు మాత్రం యథాతథం అంటూ కూడా ప్రధానంగా కొన్ని ఎగ్జామ్స్ కి సంబంధించి సెట్స్ తేదీలో మార్పులు జరిగాయి. సో దానికి సంబంధించి కూడా ప్రధానంగా వివరాలు ఇస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే అమెరికా బ్యాంకులో కాల్పులు, 5గురు మృతి, నిందితుడి అరెస్ట్. అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చెలరేగింది. ఫ్లోరిడా రాష్ట్రం సెబ్రింగ్ పట్టణంలోని ఓ బ్యాంకులో 21 ఏళ్ల దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల్లో 5గురు మృతి చెందారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. సో దానికి సంబంధించి కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. రైట్, ఇక మరో దినపత్రిక ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే గనక మోదీకి కష్టమే అంటూ కూడా ప్రధానంగా వార్తను హైలైట్ చేస్తూ వచ్చారు. లోక్సభ ఎన్నికల్లో త్రిశంకు సభే, సర్వేలో వెల్లడి. కేసీఆర్, జగన్, నవీన్ మద్దతిచ్చిన డౌటే. ఇండియా టుడే ఈ ముగ్గురు కలిసిన బోటాబోటీ మెజార్టీయే సీ ఓటర్ అంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక కమలాన్ని నిలువరిస్తున్న యూపీ మహాకూటమి. భారీగా సీట్లు గల్లంతు. బీజేపీకి పెనుదెబ్బ ఖాయం. మాయా, మమత, మెహబూబా, అఖిలేష్ మద్దతిస్తే యూపీఏకు మ్యాజిక్ వర్క్ స్థానాలు దక్కొచ్చు అంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక ఇండియా టుడే చెప్పిన సర్వే ప్రకారం ఎన్డీఏ 237, యూపీఏ 166. ఇతర పార్టీ గెలిచేది 140. యూపీలో బీజేపీకి కేవలం 18 సీట్లే. వైసీపీ, టీఆర్ఎస్, బీజేడీ తోడైతే 271. మాయా, మమత, అఖిలేష్లతో కేంద్రంలో యూపీఏకు అధికారం అంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక సీ ఓటర్ ప్రకారం చూసుకున్నట్టయితే ఎన్డీఏకు 233, యూపీఏకు 167. ఇతర పార్టీలు గెలిచేది 143 సీట్లు. యూపీలో ఎన్డీఏకి ఈసారి 25 సీట్లు వస్తాయి. అయితే వైసీపీ, టీఆర్ఎస్, బీజేడీ తోడైతే గనక 278 సీట్లు. ఎస్పీ, బీఎస్పీ కలిసిన యూపీఏకి 257 సీట్లు వస్తాయంటూ కూడా తాజా నివేదికలు వెల్లడించినాయి. సో దానికి సంబంధించి కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే ఆకర్ష్కు విరామం. కాంగ్రెస్ పై టీఆర్ఎస్ అధిష్టానం పునరాలోచన. చేరికకు సిద్ధంగా ఉన్నా ఇప్పుడే వద్దని నిర్ణయం. లోక్సభ ఎన్నికల నాటికి చూద్దామనే ఆలోచన. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సూచనే కారణం. తెలుగుదేశం ఎమ్మెల్యేలపై త్వరలోనే నిర్ణయం అంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక కాంగ్రెస్ పై టీఆర్ఎస్ అధిష్టానం పునరాలోచన చేస్తుంది. సో దానికి సంబంధించి కూడా వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే ఎన్నికల అక్రమాలపై న్యాయ పోరాటం. హైకోర్టును ఆశ్రయించిన 12 మంది కాంగ్రెస్ అభ్యర్థులు. వారిలో రేవంత్ రెడ్డి, డీకే అరుణ కూడా. ఎన్నికల్లో కేసీఆర్ అధికార దుర్వినియోగం, అధికారులు కుమ్మక్కయ్యారంటూ రేవంత్ ఆరోపించారు. సో ఎన్నికల్లో ఈసీ విఫలం, కోర్టులు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. సీఈఓగా రజత్ కుమార్ అనర్హుడు. ఉత్తమ్, ఈవీఎంలపై ఉద్యమాన్ని విస్తరిస్తాం మర్రి అంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. రైట్, ఇక మరో దినపత్రిక నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే కనుక టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా ఒక వార్తను హైలైట్ చేస్తూ వచ్చారు. రాష్ట్రంలో 16 స్థానాల్లో గులాబీ రెపరెపలు. జాతీయ స్థాయిలో ఎన్డీఏకు ఎదురుగాలి అంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఒక స్థానంలో ఎంఐఎం గెలుపు. ఏపీలో వైసీపీకి 19 స్థానాలు. రిపబ్లిక్ టీవీ సీ ఓటర్ తాజా సర్వేలో వెల్లడి. కేంద్రంలో సాధారణ మెజార్టీకి దూరంగా ఎన్డీఏ, యూపీఏ. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకమంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుంది. రాష్ట్రంలోని 16 స్థానాల్లో గులాబీ రెపరెపలు ఖచ్చితంగా జరుగుతాయంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే అడవి దొంగలపై ఉక్కుపాదం. అటవీ పోలీసు శాఖల సమన్వయంతో దాడులు. 450 మంది
కరుడు కట్టిన నేరగాళ్ల గుర్తింపు, రోజువారీ నివేదికలు తెప్పిస్తున్న సీఎం కేసీఆర్, సీఎంఓ నుంచి నిరంతర పర్యవేక్షణ, అవినీతికి పాల్పడిన అధికారులపై వేటు అంటూ కూడా మరో వార్తను హైలైట్ చేస్తూ వచ్చారు. ఇక నేడు రెండో విడత పోలింగ్ అంటూ కూడా 3,342 పంచాయతీలో ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. రెండో విడతలో 788, తుది విడతలో 573 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. సో దానికి సంబంధించి కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. అయితే ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు అధికారులు. సో దానికి సంబంధించి కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే ఇస్రోకు మరో ఘన విజయం, విజయవంతంగా కక్షలోకి మైక్రోషాట్ ఆర్ మరోమారు శాస్త్రవేత్తల నమ్మకాన్ని నిలబెట్టిన పిఎస్ఎల్వి C-44 సైనిక అవసరాల కోసం పనిచేయనున్న మైక్రోషాట్ గగనతలం నుంచి హై రిజల్యూషన్ ఫోటోలు అంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక ఇస్రో ఖాతాలో మరో ఘన విజయం చేరుకుంది. సో దానికి సంబంధించి కూడా వార్తనిస్తూ వచ్చారు. రైట్, ఇక మరో దినపత్రిక సూర్యాలో చూసుకున్నట్టయితే కనుక మూడ్ ఆఫ్ ది నేషన్ హంగ్ ఖాయం అంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక ఇండియా టుడే కార్వి సర్వే వెల్లడి, ఎన్డీఏకు 237 సీట్లు, యూపీఏకు 166, ఇతరులకు 140. యూపీలో బీజేపీ పరిస్థితి దారుణం, కాషాయానికి గుబులు పుట్టిస్తున్న ఎస్పీ బీఎస్పీ కూటమి, 18 సీట్లకే పరిమితం కానున్న బీజేపీ ఆప్నాదల్ కూటమి, ఎస్పీ బీఎస్పీ కూటమి 58 సీట్లు అంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక ఇండియా టుడే కార్వి సర్వే వెల్లడించిన నిజాల ప్రకారం యూపీఏకు 166 సీట్లు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందంటూ కూడా, ఎన్డీఏకు 237 సీట్లే వచ్చే ఛాన్స్ ఉందంటూ కూడా అటు సర్వేలు వెల్లడించాయి. అయితే ఈసారి ఖచ్చితంగా ఎన్డీఏకు హంగ్ ఖాయం అంటూ కూడా ప్రధానంగా నివేదికలో వెల్లడింది. దానికి సంబంధించి కూడా వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే కొచ్చర్ దూత్లపై ఎఫ్ఐఆర్, చందా కొచ్చర్ భర్త, వీడియోకాన్ అధినేతలపై కూడా ఐసీఐసీఐ నుంచి 3,250 కోట్లు తీసుకున్న వీడియోకాన్, దీపక్ కొచ్చర్ సంస్థతో పెట్టుబడులు అంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. అయితే వీరిపై సిబిఐ కేసులు నమోదు చేసింది. దానికి సంబంధించి కూడా వార్తనిచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే నేడే రెండో విడత పంచాయతీ, 3,342 పంచాయతీలకు ఎన్నికలు, గ్రామాలకు తరలిన పోలింగ్ సిబ్బంది, భారీ బందోబస్తు ఏర్పాట్లు, ఓటైనున్న 70 లక్షల మంది అంటూ కూడా ప్రధానంగా రెండో విడత పోలింగ్ కు సంబంధించి వార్తనిస్తూ వచ్చారు. ఇక నేడు పూర్ణాహుతి యాగవల్లిగా ఎర్ర రంగుతో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం, భక్తి శ్రద్ధలతో సీఎం దంపతుల పూజలు, అంతా తానే నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్. 4వ రోజు సహస్ర మహాచండీ యాగం, నేడు పూర్ణాహుతితో యాగం పరిసమాప్తం అంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక 5 రోజుల పాటు నిర్వహించనున్న మహాయాగం ఇవాల్టితో ముగియనుంది. సో దానికి సంబంధించి కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే ఈసీపై కాంగ్రెస్ కన్నెర్ర, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో యంత్రాంగం విఫలం, టీఆర్ఎస్ పార్టీకి ఈసీ కొమ్ము కాసింది, స్వతంత్ర భారతావనిలో ఇన్ని అక్రమాలు ఎన్నడూ జరగలేదు, మేము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు, రజత్ కుమార్ టీఆర్ఎస్ కార్యకర్త మాదిరిగా పనిచేశారు, ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో కాంగ్రెస్ నేతల ధ్వజం అంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక మొత్తం 12 మంది కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించాలంటూ కూడా సుప్రీంకోర్టును కోరారు. దానికి సంబంధించి కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే రైల్వేలో 4 లక్షల ఉద్యోగాలు, అగ్రపేదలకు 10%, ఫిబ్రవరి తొలి విడత నోటిఫికేషన్, మేలో రెండో విడత ప్రకటించిన రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్. రైల్వే ఉద్యోగాల ఇది మరో జుమ్లా, ఇది నెరవేరని ఒక హామీ అన్న చిదంబరం, ఉద్యోగాలను కల్పించడంలో విఫలమైన రైల్వే శాఖ అంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక రైల్వేలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలకు సర్వం సిద్ధం చేసింది రైల్వే శాఖ. సో దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. తొలి విడత నోటిఫికేషన్ ఫిబ్రవరిలో, అదేవిధంగా రెండో విడత నోటిఫికేషన్ మేలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే ఈవీఎంల ట్యాంపరింగ్ అసంభవం, బ్యాలెట్ ప్రసక్తే లేదు అంటూ కూడా ప్రధానంగా మరో వార్తనిచ్చారు. ఈవీఎంలను ఎవరు హ్యాక్ చేయలేరు, సార్వత్రిక ఎన్నికల్లో వీటినే వాడతాం, బ్యాలెట్ విధానానికి వెళ్లడం కష్టం, కౌంటింగ్ ప్రక్రియ చాలా ఆలస్యం అవుతుంది, ఈవీఎంలపై అనుమానాలను నివృత్తి చేస్తాం, వెల్లడించిన కేంద్ర ఎన్నికల సంఘం అంటూ కూడా ప్రధానంగా మరో వార్తనిస్తూ వచ్చారు. రైట్, ఇక మరో దినపత్రిక వార్తలు చూసుకున్నట్టయితే కనుక అంతరిక్షంలో విజయ కేతనం అంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. అర్ధరాత్రి నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్ఎల్వి C-44 షార్ నుంచి వెలువడిన ఉపగ్రహాల ప్రయోగం, 14 నిమిషాలకే కక్షలో చేరిన మిలిటరీ ఇమేజింగ్ శాటిలైట్ మైక్రోషాట్ ఆర్ PS-4 దశతో వడివడిగా అడుగులేస్తున్న కలాం షాట్, ఇది ఇస్రో సృష్టించిన సరికొత్త ప్రయోగం అంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక పిఎస్ఎల్వి C-44 షార్ నుంచి విలువైన ఉపగ్రహాల ప్రయోగం విజయవంతమైంది. సో దానికి సంబంధించి కూడా వార్తనిస్తూ వచ్చారు. నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలు అంటూ కూడా ఇక్కడ మరో వార్తనిస్తూ వచ్చారు. ఇక ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పంచాయతీ రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. దానికి సంబంధించి కూడా వార్తనిస్తూ వచ్చారు.
ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ చట్ట సవరణపై స్టేకు సుప్రీం నో, చట్టానికి కేంద్రం చేసిన సవరణలు న్యాయబద్దమే, మధ్యంతర ఆదేశాలకు నిరాకరణ, పరిశీలనకు ప్రధాన న్యాయమూర్తికి నివేదిక అంటూ కూడా మరో వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే అమోఘంగా మహాచండీ యాగం అంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. అన్ని మంటపాల్లో పాల్గొన్న కేసీఆర్ దంపతులు అంటూ కూడా 4వ రోజు యాగానికి సంబంధించి వార్తనిస్తూ వచ్చారు. రైట్, ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే సిబిఐ కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ ఏకే సిక్రీ అంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. సెలక్షన్ కమిటీలో ఉన్నందున విచారణ చేయలేనన్న జస్టిస్ అంటూ కూడా ఆయన నిరాకరణకు సంబంధించి వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో దినపత్రిక ఆంధ్రప్రభలో చూసుకున్నట్టయితే గనక బడ్జెట్ పెట్టేది ఎవరు అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. బడ్జెట్ సమావేశాల్లోగా విస్తరణ లేకుంటే కేసీఆర్ చేతుల మీదుగానే బడ్జెట్, తెరాస వర్గాల్లో తాజాగా ఆసక్తికర చర్చ, అనేక లింకులతో మంత్రివర్గ కూర్పుపై మేధోమథనం, తక్షణ విస్తరణపై అనుమానాలు, ఊహాగానాలు అంటూ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేది ఎవరంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే హైకోర్టు చరాస్తులు ఇలా పంచుకుందాం, తెలుగు రాష్ట్రాల సీఎస్ల సమావేశంలో నిర్ణయం అంటూ కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే చందా కొచ్చర్కు సిబిఐ షాక్, భార్యాభర్తలపై ఎఫ్ఐఆర్ నమోదు, ఔరంగాబాద్, ముంబైలలో సిబిఐ బృందాలు ఏకకాలంలో సోదాలు అంటూ కూడా మరో వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే ఆ నలుగురు కలిస్తే మోడీకి కష్టమే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే హంగే, ఎన్డీఏకు భారీ దెబ్బే, 86 సీట్లు తగ్గొచ్చు, మమత, మాయావతి, అఖిలేష్, యూపీఏతో కలిస్తే ఎన్డీఏ ఓటమి ఖాయం, యూపీఏకి 106 సీట్లు పెరిగే ఛాన్స్, మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడి అంటూ కూడా ప్రధానంగా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో దీనికి సంబంధించి వెల్లడైంది. సో దానికి సంబంధించి కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే ఈసీని తప్పించండి, ఎన్నికల్లో ఘోర వైఫల్యాలు, బ్యాలెట్ బాక్సులే కావాలి ఉత్తమ్, ఓట్ల నమోదులో వివక్ష చూపారు కోదండరాం ఆవేదన, బ్యాలెట్ ఎన్నికలే కరెక్ట్, ఎల్ రమణ, ఈసీ వైఫల్యాలపై నిరసన గలమంటూ కూడా ప్రధానంగా మరో వార్తనిస్తూ వచ్చారు. ఇక ఈసీని తప్పించాలంటూ కూడా అటు కాంగ్రెస్ నేతలంతా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించి కూడా వార్తనిస్తూ వచ్చారు. రైట్, ఇక మరో దినపత్రిక ఆంధ్రభూమిలో చూసుకున్నట్టయితే కనుక పేపర్ బ్యాలెట్ ప్రసక్తే లేదంటూ కూడా ఇక్కడ ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. ఈవీఎంలతోనే ఎన్నికల నిర్వహణ, ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం తేల్చి చెప్పిన సిఈసి సునీల్ అరోరా అంటూ కూడా ప్రధానంగా ఎన్నికల సంఘం అధ్యక్షుడు సునీల్ అరోరా దీనికి సంబంధించి స్పందించారు. సో పేపర్ బ్యాలెట్ వచ్చే ప్రసక్తే లేదంటూ కూడా ఈవీఎంలపై ఉన్న ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే అవకాశం లేదు. ఇక అదేవిధంగా ఈవీఎంలపై ఉన్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేస్తామంటూ కూడా ప్రధానంగా సునీల్ అరోరా వెల్లడించారు. దానికి సంబంధించి కూడా వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే నేడే 2వ విడత పోలింగ్, 3,342 సర్పంచ్ స్థానాలు, 26,191 వార్డులు, 29,964 పోలింగ్ కేంద్రాలు అంటూ కూడా రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే శతమానం భవతి, ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక శోభ, సీఎం దంపతులకు పండితుల దీవెనలు, తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు అంటూ కూడా యాగానికి సంబంధించి మరో వార్తనిస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే మే 20న లా సెట్, 31న ఎడ్ సెట్, కన్వీనర్ల భేటీ, సెట్ తేదీలో స్వల్ప మార్పులు అంటూ కూడా సెట్ తేదీలో స్వల్ప మార్పులు జరిగాయి. సో దానికి సంబంధించి కూడా వివరాలు ఇస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే కూటమి కుదేరే, ఒంటరి పోరికే కాంగ్రెస్ నిర్ణయం, ఏపీలోను పొత్తులు లేవని ప్రకటన అంటూ కూడా కాంగ్రెస్ ఒంటరి పోరికే సిద్ధం అంటూ కూడా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. అయితే ఏపీలోను పొత్తులు లేవంటూ కూడా ప్రకటన చేసింది. దానికి సంబంధించి కూడా ప్రధానంగా వార్తనిస్తూ వచ్చారు. రైట్, ఇక మరో దినపత్రిక వెలుగులో చూసుకున్నట్టయితే కనుక పైసామే పవర్ అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా వార్తను ఇస్తూ వచ్చారు. పంచాయతీ పోరులో నోట్ల కష్టాలు అంటూ కూడా ప్రధానంగా వార్తను ఇస్తూ వచ్చారు. ఇక మరో వార్తను చూసుకున్నట్టయితే దూసుకెళ్లిన గెలుపు గుర్రం, పిఎస్ఎల్వి C-44 ప్రయోగం సక్సెస్, ఇస్రో ఖాతాలో మరో ఘన విజయం, కక్షలోకి మైక్రోషాట్ ఆర్ కలం షాట్, శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ప్రధాని అభినందనలు అంటూ కూడా ప్రధానంగా మరో వార్తనిస్తూ వచ్చారు. రైట్, ఇది ఇవాల్టి న్యూస్ పేపర్స్ వాచ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంట.